దేవునికి స్తోత్రము. కూడి వచ్చిన వారందరికీ ప్రభు అయిన యేసు నామములో నా నిండు వందనాలు. అందరినీ ప్రేమపూర్వకంగా ఈ వాక్యానికి అటెండ్ అవ్వటానికి, శ్రద్ధగా వినటానికి దేవుని కృప ద్వారా ప్రేమ చేత మీరు ఆహ్వానిస్తున్నాను. రండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం మన వినికిల్లో దేవుడు ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. నీ కృప ద్వారా మొదటి మెసేజ్ ద్వారా మనల్ని సంధించి మమ్మల్ని ప్రభువా అయ్యా నీ కృపలో నీ సన్నిధిలో ప్రభు స్థిరపరిచిన ఆ అనుగ్రహాన్ని బట్టి వందనాలు. ఇది స్తుతి ఆరాధన చేసి కానుకలు కూడా అర్పించే భాగ్యమును మాకు అందరికీ ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. నీ కృప నిరంతరముడునుగాక. నేను కనపొచ్చుట మా జీవితంలో ఇచ్చిన గొప్ప భాగ్యమయ్యా ప్రభు. అలాంటి అనుగ్రహములో నడిపించలకే వందనాలు. ఇప్పుడు నీ ప్రణాళిక మా జీవితంలో నెరవేర్చబడే విధంగా నీ సేవకుని ఎత్తిపట్టుకుని తండ్రి మా అందరితో మాట్లాడుము తండ్రి. మరొక మారు ప్రభు స్తోత్రము తండ్రి. నీ సేవకుని సెలవుచండ మరుగుపరుచుకుని నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రభు అభిషేకంతో మా అందరినీ సంధించమని, మా అందరినీ కదిలింపు చేయమని, గ్రహించే ప్రభు మనసును, వినిపించుకుని చెవులు సంపూర్ణంగా లోబడే విధమైనటువంటి వాక్యం ఎదుగ ప్రభావంలో లోబడే విధంగా హృదయ సున్నతి మాకు అందరికీ ప్రసాదిస్తామని నమ్ముచున్నాం. దుష్టుని యొక్క ప్రభావం, వారి యొక్క యుక్తులు, వారి తంత్రగుడితనం, వారి యొక్క ఆలోచన, వారి యొక్క ప్రభావం యావత్తు మందగించే తత్వం యేసు నామములో దూరపరచబడుగాక, లేపచబడుగాక. నీ వాక్కుల చేత ప్రబలే విధంగా మమ్మల్ని సంధిస్తామని యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచి కూర్చుందాము. పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. స్వయాన యేసు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? తండ్రి 7వ వచనం కదా. నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడునని ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడనై ఉన్నాడు. ప్రియ దేని బిడ్డలారా, దేవుడు చెబుతున్నది యావత్తు మన జీవితంలో నెరవేర్పుగా ఉంటే ఆ వాగ్దానాన్ని మనం సొంతం చేసుకుని నెరవేర్పుగా మనం నిలబడగలుగుతాం. అయితే వాక్యం సరైన రీతిగా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా గ్రహించే విధంగా, తెలుసుకునే విధంగా గ్రహించే విధంగా ఉండాలి. యేసయ్య మొట్టమొదటిగా ఏమన్నాడు? నా యందు మీరును. మనమందరము దుష్టుని యందు ఉన్నారు. యేసు ప్రభువుని నమ్మనప్పుడు లోకమంతా ఎవరి యందు ఉన్నది చెప్పండి? దుష్టుని యందు ఉన్నప్పుడు మనము సువార్త విని, క్రీస్తు ప్రేమ ద్వారా సువార్త విని యేసయ్య నమ్ముకోవటానికి యేసయ్య నామంలోనికి వచ్చాం. యేసయ్య నామంలోనికి వచ్చిన మనము ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం? మనం క్రీస్తు యందున్న వారముగా వచ్చి ఉన్నాం. ఎలాగ వచ్చి ఉన్నామంటే ఆయన మాటలలో నిలిచినప్పుడు ఆయన యందు నిలిచి ఉన్నవారం, ఆయన యందు ఉన్నవారంగా అవుతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అలనాడు శరీరధారిగా అవతరించి ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో అలాంటి యూదా, గలిలియా, సమరయ ప్రాంతాల్లో సంచారం చేస్తూ ఆయన కొన్ని మాటలు చెప్పాడు యూదులకు. యూదా దేశంలో యూదులకు చెప్పాడు. ఏమని చెప్పాను తెలుసా? మీరు నన్ను నమ్ముచున్నారని మీరు అంటున్నారే, ఎలాగా నా యందు ఉన్నవారుగా నిరూపణ అవుతుంది తెలుసా? నా మాటలలో మీరు నిలిస్తే నా యందు ఉన్నవారు అవుతారు. అప్పుడు నా శిష్యులుగా ఉంటారు. నిశ్చయముగా మీ సత్యాన్ని గ్రహించగలుగుతారు అంటాడు. ఆ వాక్యం మీకు తెలుసా అండి? యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయము, ఇదే అధ్యాయంలో, ఇదే పుస్తకములో, ఈ గ్రంథములోనే 8:31 వచనం. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు, అది నా వాక్యమందు, యేసు ప్రభు నమ్మిన బిడ్డలారా దేవుని వాక్యమందు నిలవాలి.
నిలవాలి నిలవాలి నిలవాలి. నా యందు మీరు అన్నాడు. నా యందు మీరు అంటే ఏమన్నట్టు చెప్పండి? ఆయన నమ్మిన ప్రతి బిడ్డ, విశ్వసించిన ప్రతి బిడ్డ దేవుని వాక్యమందు నిలవాలి. అప్పుడు ఆయన భక్తులుగా, ఆయన శిష్యులుగా ఉంటా. అప్పుడే మీరు సత్యాన్ని గ్రహిస్తారు. చూడండి, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా, అబద్ధము కాదు, నిజముగా నా శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఆయన మార్గం సత్యం. సత్య మార్గం గ్రహిస్తారు, సత్యమును గ్రహిస్తారు. సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటకు నేను పుడుతుంది. నా మాటలు సత్యవంతులే వింటారు, గ్రహిస్తారు. మిగతా వాళ్ళు ఎవరు గ్రహించరు. కాబట్టి సత్యాన్ని గ్రహించాలని శిష్యులుగా మనము యేసుప్రభుని వెంబడించాలి. నిజంగా మనం యేసుప్రభుని నమ్ముతాం అంటున్నాం కదా, మరి ఆయన వాక్యం మీద ఎందుకు నిలుస్తలేం? ఆయన యందు నిలవాలి మనం. నా యందు మీరు అన్నాడు. నా యందు మీరంటే దేవుని వాక్యమందు నిలిచిన వారితో అంటున్నాడు. ఇంకేమని తెలుసా? నా యందు మీరు ఉంటారు కదా, నా వాక్యం మీద మీరు నిలబడితే అప్పుడు ఇంకేమంటూ నా యందు మీరును, మీ యందు నా మాటలు అంటున్నాడు. దేవుని మాటలు సువార్త విన్న తర్వాత సువార్త అనే వాక్యం మీద లేకపోతే యేసయ్య మాట మీద మనం నిలబడినప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన శిష్యులుగా అవుతాం కదా, సత్యం గ్రహించేటట్లుగా మనం అవుతాం కదా. ఇప్పుడు ఇంకోటి చేయాలి. దేవుని వాక్యము కుప్పలు తెప్పలుగా మన హృదయములో నింపుకునే విధంగా ఉండాలి. అప్పుడు తన ప్రణాళిక, తన చిత్తము, తన ఇష్టాలు మనకు అర్థమవుతాయి. హల్లెలూయా. నా యందును మీరును, మీ యందు నా మాటలు నిలుపుకోవాలి. ఎక్కడ నిలుపుకోవాలి? హృదయంలో నిలుపుకోవాలి. ఫస్ట్ ఏమంటున్నాడు? నా యందును మీరంటే తన వాక్యం మీద నిలబడాలి. నిలబడిన ప్రతి ఒక్కరిని తన శిష్యులుగా నిజంగా చేసుకుంటూ సత్యాన్ని గ్రహించేటట్టుగా నడిపిస్తున్నటువంటి విశ్వాసులను ఏమంటున్నాడు? శిష్యులను ఏమంటున్నాడు తెలుసా? నా మాటలు మీరు దేవుని నిలుపుకోండి అంటున్నాడు. మనము దేవుని వాక్యము మన హృదయంలో నిలుపుకోవాలి. దేవుని వాక్యము నిలబడడం వేరు, మనలో దేవుని వాక్యము నిలుపుకునేది వేరు. చాలామంది యేసయ్య మాటల మీద నడుస్తున్నారు, మంచిదే. తన శిష్యులుగా, తన భక్తులుగా, తన విశ్వాసులుగా తన యందు మరి విశ్వాసం ఉంచిన వారు ఆయన మాట మీద నిలబడుతున్నారు. దేవునికి స్తోత్రం. అయితే మీ హృదయములో దేవుని మాటలు నింపుకోవాలి. హల్లెలూయా చెప్పండి. మొదటి యోహాను 2వ అధ్యాయము 14వ వచనం, 5వ వచనం అనుకుంటా, 5వ లైన్, 5వ వచనం కాదు, 5వ లైన్, 14వ వచనములో 5వ లైన్. దేవుని వాక్యము మీ యందు నిలిచిచున్నది. హల్లెలూయా. ఇలా చెప్పగలగాలి దేవుడు. ఎందుకు? నువ్వు ప్రార్థించే రీతి, నువ్వు అడిగే రీతి, నువ్వు నిర్ణయించిన రీతి దేవునికి తెలియబడాలి. అరే, నేను ఏదైతే ఇష్టపడతానో, ఏదైతే నేను చిత్తము అని ప్రణాళిక కలిగి ఉన్నానో ఆ చిత్తము తగినట్టుగా ప్రార్థన చేస్తున్నాడు, ఆ చిత్తము తగినట్టుగా నన్ను కోరుతున్నాడు, ఆ చిత్తము తగినట్టుగా భక్తి చేస్తున్నాడు అని వెంబడిస్తున్నాడని దేవుడు మన పట్ల నా నామాన్ని ఎరిగినవని గణపరచబడతారన్నమాట వాళ్ళు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎలాగా? దేవుడు మనని, నా దేవుని వాక్యము మీ యందు, దేవుని వాక్యం ఏముంది చెప్పండి? ఇప్పుడు దేవుని వాక్యము మీ యందు నిలిచిచున్నది అంటున్నాడు. దానిలో మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. దుష్టుని జయించేది ఎప్పుడు తెలుసా అండి? దేవుని వాక్యము అందు మనం నిలబడినప్పుడు, మన హృదయంలో నిలుపుకున్నప్పుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం మన హృదయంలో నిలుపుకోవాలి. అలాగనే కొలస్సీ సంఘముతో కూడా చెప్తాడు యేసు. ఎవరు? పౌలు భక్తుడు కొలస్సీ సంఘముతో. కొలస్సీ 3:15 ఉన్న చూడండి. దీనిలో మనకి ఇంపార్టెంట్ యొక్క వాక్యము అంటే సారాంశము రాబోతుంది.
కొంచెం ఓపిక పట్టి కొలెస్ట్రీలకు రాసిన పత్రిక తీశారండి. 3వ అధ్యాయము 16వ వచనములో 4వ లైన్. ఇది కూడా 4వ లైన్ 5 సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. హల్లెలూయా. దేవుని వాక్యం మన హృదయంలో సమృద్ధిగా నింపబడాలి. మన హృదయంలో నివసింపనీయుడు అంటే మనకు గొప్పగా వాక్యం నిలుపుకోవాలి. అందుకోసమే పరిశుద్ధాత్మ సహాయం ద్వారా వాక్యం చదవాలి. వ్యక్తిగతంగా పరిశుద్ధులతో సహవాసం కలిగి వాక్య పరిచయంలో మనం పాలు పొందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వినడం వల్ల విశ్వాసమే కాదండోయ్, దేవుని ఏ విషయంలో అడిగితే దేవుడు ఇష్టపడి ఇస్తాడు. దానికి ఇష్టలుగా ఇస్తాము. ఇష్టలుగా ఉండి ఆయన ఇష్టలైన వారికి ఏ విధంగా అడుగుతూ ఇస్తాడో మనం తెలుసుకోగలుగుతాం. ఇదిగో ఈ వాగ్దానం అదే కదా. మూలవాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుతే మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఇది వాగ్దానం అన్నమాట. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని యందు మనం సరిగ్గా నిలబడలేము, దేవుని మాటలు మన హృదయంలో సరిగ్గా నిలుపుకోలేము, మన ఇష్టము వెలబుస్తాం. ఎందుకు దేవుడు అన్నాడంటే మీ ఇష్టాలు అభిరుచులు చేంజ్ అవుతూ ఉంటాయి. దేవుడు ఇష్టమే నా ఇష్టమైపోయి, దేవుని చిత్తమే నా చిత్తముగా, నీ చిత్తముగా, నేను నడిపిప్పే నాకు శిరోదాయకముగా, ఆయన నడిపిప్పే నాకు మహాభాగ్యంగా కలుగుతుంది. దేవుని యందు మీరున్నప్పుడు, మీ యందు దేవుని మాటలు నిలిచినప్పుడు ఆటోమేటిక్గా దేవుని యొక్క అభిరుచులు, దేవుని యొక్క వ్యక్తిత్వం, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఇష్టాలు గ్రహించగలుగుతారండి. ఆ గ్రహింపు వల్ల దేవుడు మీరు అడిగినవి తప్పక ఇస్తాడనమాట. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచుదామని చెప్పి దుష్టుని యందు నుంచి యేసయ్య నామంలో వస్తాము, కానీ మన హృదయంలో దేవుని వాక్యమో నిలుపుకో. కాబట్టి ఆయన చిత్తం ఏదో, ఆయన ఇష్టం ఏదో, ఆయన ప్రణాళిక తెలియక అగమ్య గోచరంగా అడుగుతాం. అందుకోసమే అడిగే విధంగా ఉన్నది. కాబట్టి మీరు అడిగేటి ఎట్లుంటాయంటే ఈ లోకము యొక్క భక్తింతలో లేక వ్యతిరేకమైన కార్యాలు వినియోగించుటకే మీరు అడుగుతున్నారు. కాబట్టి మీకు ఇవ్వలేకపోతున్నా అంటాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. యాకోబు పత్రిక యాకోబు భక్తుడితో చెప్తున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమియో. కొంతమందికి దేవుడు ఇచ్చాడు, మీరు అడుగుమంటే ఏమడుగుతుంది తెలుసా? అది సుఖభోగాలకు వినియోగించుకోవటకు, భోగములకు, ఈ లోక ఇచ్చలకు వినియోగించుటకు, ఖర్చు పెట్టుటకు అడుగుతున్నారు. అడగడం వల్ల ఏమైపోతుంది తెలుసా? దేవుని బిడ్డగా నువ్వు మారే బదులుగా దుష్టుడి బిడ్డగా మారిపోతున్నావు, లోకంలో కలిసిపోతున్నావు. దురుద్దేశంలో అడుగుతున్నావు, మంచి ఉద్దేశంతో అడుగుతలేవు. దేని ఉద్దేశం నీకు వస్తలేదు. ఎట్లా బుచ్చావో, ఎలా పాప శాపంలో బుచ్చావో ఆ తత్వమే లోక రివాజు, లోక మర్యాద యొక్క పద్ధతిలోనే నీ మనసు మార్చుకోకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, దేవుని వాక్యం మీద నిలబడకుండా, ఆ వాక్యము నీ హృదయంలో నిలుపుకోకుండా అడుగుతున్నావు. ఎట్లా పడితే అట్లా అడుగుతున్నవన్నీ ఏం చేస్తున్నావు? ఈ సుఖభోగాలకు ఉపయోగించుకుంటున్నావు, భోగములకు, దురుద్దేశాలు. అందుకోసం అడుగుటే కొన్ని ఇయ్యలేకపోతున్నావు. దేవుడు అడిగిన ఇస్తలేడు. ఎందుకు ఇస్తాడు? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే యేసయ్య మత్తయి సువార్తలో చెప్తాడనమాట, మీరు ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, అవి కనీస అవసరతలు నీవు ఇవ్వకపోవడం ఏంటి? అవి ఇవ్వకపోవడం ఏంటి? దానికి పని కట్టుకుని అడగడం అవసరమే లేదంటున్నాడు. అవి మీకు కావాల్సినవన్నీ నాకు ఎరుగుదును కదా, మీకేం కావాల్సిన నేను ఎరుగుదును, అవి ఇస్తాను. మొదట మీరు నా నీతిని
రాజ్యాన్ని వెతుకుడి. నీతిలో ఎదగటానికి వెతకాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి, వినాలి. వాక్యము మన హృదయములో సమృద్ధిగా ఆ దేవుని జ్ఞానము, దేవుని యొక్క వాక్యము నీతిలో ఎదిగే విధంగా అడగాలి. ఆయన రాజ్యంలో న్యాయంగా, దేవుని బిడ్డగా, దేవుని కటాక్షం, దేవుని ఇష్టడుగా ఉండేటట్లుగా ఎదగాలంటున్నాడు. మీరు ఏమంటున్నారు, ఏం చేస్తున్నారు? ఈ లోకరీతిగా అన్యుల్లాగా ప్రార్థన చేస్తున్నారు. నాకు బట్ట కావాలి, నాకు రొట్టె కావాలి, నాకు పానీయం కావాలి, నాకు ఇల్లు కావాలి. ఇవి మీకు కావాల్సినవి ఇస్తాను. మీకు ఇల్లు కావాలని నాకు తెలుసు, మీకు చదువు కావాలని తెలుసు, మీకు వస్త్రాలు కావాలని తెలుసు, మీకు పానీయంలు కావాలని తెలుసు. అది పెద్ద విషయం కాదు, అది లోక సంబంధం. ఒకవేళ ఇవి ఇచ్చినా మీరు దురుద్దేశంతో అడుగుతున్నారు, ఇచ్చినా ఏం చేస్తారు? భోగములకే ఖర్చు పెట్టుకుంటారు. నువ్వు తాగుడెందుకు, తిరుడెందుకు? పానీయం ఏంటిది? మద్యపానీయం కాదుండో, మళ్ళీ అది కాదంటే మంచి పానీయములు, నీకు ఆరోగ్యం కలిగించేటి ఆహారము, నీకు ఆరోగ్యం కలిగించేటి, నీకు వస్త్రము, చక్కగా గౌరవపదంగా, విలువగా, గొప్పగా, ఘనతగా ఉండటానికి. కానీ ఈ ఘనత, ఈ గౌరవం, ఈ ఆరోగ్యము, ఈ యొక్క మంచి సదుపాయం, సౌకర్యము భోగములకు ఉపయోగించుకుంటున్నావు. ఈ లోక దురుద్దేశము కలిగి ఉన్నావు కనుక ఈ లోక ఆశలకు, దురాశలకు వినియోగించుకుంటున్నాం. ఈ లోకం ఏమంటున్నది? దుష్టుని యొక్క ఆశలన్నీ గతించిపోవును, కానీ దేవుని చిత్తం నిరంతరము నిలిచి. లోకాశలు, దురాశలు గతించిపోతాయి, కానీ దేవుని చిత్తమే నిరంతరం నిలిచేది, నిత్య జీవానికి నిలబడేది. అడుగుతలేమట. దేవుని చిత్తం ఏంటిదంటే నీతి. నువ్వు ఫస్ట్ నీతిగా నిలబడు. నీతిలో నిలబడటానికి నీతిమంతుడు, దావీదు అంటాడు, నీతిమంతుడు నా బాల్యం నుండి చూస్తే భిక్షాటన ఎవరు చేయలేదట. నేను ఎవరిని నేను అడగంగా చూడలేదు. నేను బాల్యం నుండి ఇప్పుడు ముసలివాడి వరకు ఉన్నాను. నీతిమంతుడు చేజాపి భిక్షాటన చేయుట నేను ఎరగను. మరి నీతిమంతుడు పస్తులు ఉన్నాడు. మరి ఎందుకు మనము లోకరీతిగా ఉద్యోగములు, లోకరీతిగా ఇవి అడగాలి. కానీ ఎప్పుడు అడగాలి? నీతిలో నిలబడేటప్పుడు అడగాలి. నీతి ఉన్నప్పుడు నీతి నిన్ను కాపాడుతుందండి. నీ నీతి నీకు తిని పెడుతుంది. నీతి నిన్ను గొప్పగా దీర్ఘాయుషను అనుగ్రహిస్తుంది. నీ న్యాయమే నిన్ను గొప్పగా, సమృద్ధిగా, దీర్ఘాయుషుతో పాటు ఐశ్వర్యము, ఘనతని కలిగిస్తాడు. నో డౌట్ ఎట్ ఆల్. సందేహమే లేదు, అనుమానమే లేదు. కానీ పని కట్టుకొని మన నీతిలో వెంటాడుతలేమో, తెలుసుకునే విధంగా హృదయంలో మనం దేవుని వాక్యం, నీతి వాక్యం నిలుపుకుంటలేమో, నీతిలో బ్రతకటానికి, విశ్వాసంగా కొనసాగటానికి, నీతి మంత్రులు విశ్వాసంగా బ్రతకటానికి, ఎలాగా నీతిలో ఇంకా ఎదగాలి, ఆ విశ్వాసం ముందుకు సాగిపోవాలని, అది మనము మన జీవితంలో ఆకలి కలిగించలేము, ఆశ కలుగుతలేము. దేవుని యొక్క రాజ్యం అంటే నీతి, న్యాయమైనది కదా. దేవుని రాజ్యం న్యాయంగా బ్రతకటకు, న్యాయమైన జీవితంలో ఉండటకు, ఇతరులకు న్యాయంగా నిలబడటకు మనము వెతుకుతలేమో. ఆ హృదయంలో, మన హృదయంలో దేవుని వాక్యాలు నింపుకునే వాక్యానుగుణంగా బ్రతకటకు అడుగుతలేము. హల్లెలూయా. మనకేమర్థమవుతుందంటే అడుగుమని అడుగుతున్నారు. మరి నాకు ఏది ఇష్టమో అడుగుమంటున్నా, ఇష్టమైందే అడుగుతలేదు. ఆ ఇష్టమైనది దుష్టుడికి సంబంధం అయిపోతుంది అన్నమాట. దురాశలకు, దురుద్దేశంతో అడుగుతున్నావు, ఈ భోగముతో అడుగుతున్నావు. మళ్ళీ నువ్వు అవన్నీ దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు దేవుని బిడ్డగా ఉండలేవు, సాతాను బిడ్డగా మారిపోతావు, ఈ లోకరీతిగా చెత్తగా అయిపోతావు. మళ్ళీ నాశనం వైపుగా, నేను రక్షించింది, నీకు ప్రాణం పెట్టింది మళ్ళీ నాశనంలో పడిపోవటానిక. హల్లెలూయా. ఆత్మలో ఎదగటానికి, విశ్వాసంలో ఎదిగించటానికి, నీతిలో ఎదిగించటానికి, దేని కొరకు అడుగుమంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనము చదవండి కొన్ని వాక్యాలు. మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు ఘనపరచుటకై, మహిమపరచుటకై
దాని చేతును. క్రీస్తు మహిమ చెందాలంటే నీతిమంతుడైన యేసుప్రభు నీతి వ్యక్తిత్వంలో మనము అడగాలి. నీతిలో ఎదగటము అడగాలి. ఆయన రాజ్యములో నిజమైన పౌరుడిగా, భక్తుడిగా, విశ్వాసుడిగా, న్యాయమైన రీతిగా మనం ఎదగటకు అడగాలి. ఎలాగ నేను న్యాయంగా, ఎలాగ నేను ధర్మంగా, ఎలాగ నేను నీ బిడ్డగా ఇష్టడుగా ఉండాలో అది తెలుసుకోవాలి. తెలుసుకుని అడగండి. ఇలాంటి వాక్యాలు ఏమంటుంది? దేవుడు తండ్రి అయిన దేవుని యొక్క నామంలో తండ్రి పేరిట ఏది అడిగినను క్రీస్తుల కుమారుని యందు ఆయన మహిమ కొరకు అడిగితే నేను ఇస్తానన్నాడు కదా. కానీ ఇదే యోహాను సువార్తలో అవతల అధ్యాయం, అంటే ఈ అధ్యాయం తర్వాత 15వ అధ్యాయం 7లో నా యందు మీరుండాలి, మీ యందు నా మాటలు నిలుపుకున్నప్పుడు మీకు ఏది ఇష్టమో, దేవుని ఇష్టం మన ఇష్టంగా అయిపోతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మలో ఎదగటానికి అడగండి, విశ్వాసంలో ఎదగటానికి అడగండి. మన దురుద్దేశంలో సరి చేసుకోకుండా, ఈ లోకాశలు సరి చేసుకోండి, సవరించకుండా, దేవుని యొక్క చిత్తం తెలుసుకోకుండా, దేవుని ఇష్టాలను మనం గ్రహించకుండా అడిగితే నిజంగా మనం ఒకవేళ దేవుని పొందుకున్న లోకంలో కలిసిపోతున్నాం. లోకంలో చాలామంది యేసుప్రభుని నమ్మిన బిడ్డలు మళ్ళీ బట్టకు పొట్టకు గూడుకు ఇవే యావతో, ఇదే సుఖభోగులతో, ఇదే భోగములతో, ఇదే దురాశలతో జీవించుటకు ఇవే అడుగుతున్నారు. అందుకోసము అరకొరగా జీవిస్తున్నారు. సమృద్ధిగా ఉండేటకు ఇష్టపడుతున్న దేవుడు. హల్లెలూయా. యోహాను సువార్త 16:23 చదవండి. ఇదే అధ్యాయము, ఇదే పుస్తకంలో. ఆ దినము దేని గురించి అడుగరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఇప్పుడైతే నేను వెళ్ళటం మీకు దుఃఖమే, కానీ నేను త్వరగా రానై ఉన్నా. నన్ను చూస్తే మీకు సంతోషమవుతుంది. ఈ సంతోషం ఎవరు కూడా ఎవరు కూడా తీసివేయరు అలాంటి సంతోషం. అయితే ఇప్పుడు నన్ను అడగండి అంటున్నాడు. ఆ సందర్భంలో నన్ను అడగండి అంటున్నాడు. ఎందుకు అడగాలంటే నా రాకడలో నువ్వు సిద్ధపడే విధంగా అడుగు. నీతిలో నా రాజ్యంలో ఉండేటట్లుగా అడుగుమని చెప్తున్నాడు 23వ వచనంలో. హల్లెలూయా. సుఖభోగులుగా వినియోగించుకోవటానికి అడుగుమని చెప్తలేడు, దురాశలతో అడుగుమని చెప్తలేడు, లోకాశలతో. ఎందుకంటే లోక ఆశ గతిచునుగా దేవుని చిత్తము నిరంతరము నిలుచును. ఈ వాక్యాలన్నీ ప్రియ దినబిలరా మనకు వ్యతిరేకంగా అర్థమవుతుంది. దుష్టుడు సరైన రీతిగా అర్థం చేసుకోకుండా కుట్ర చేస్తున్నాడు. వాడు కుయుక్తిపడు తంత్రగుడితనం కనుక మన మీదనే అనుకూలంగా తీసుకొని దేవుని ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని మన ఇష్టంగా మన చిత్తంగా అంటే మన ఇష్టంగా అది అడుగలేకపోతున్నాం. కాబట్టి భక్తిలో ధైర్యం ఉండలేదు, ప్రార్థనలకు నిశ్చయత ఉండలేదు. మేము పొందుకున్నాం అనేది ఒక నిశ్చయత మన జీవితంలో ఎందుకు రావట్లేదంటే, ధైర్యం ఉండలేదంటే ఆయన చిత్తమో మనం గ్రహించలేకపోతున్నాం, ఆయన ఇష్టమో మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆయన ఏ విషయంలో అడుగుమని మనల్ని పురమాయిస్తున్నాడో అది మనము మరి హృదయంలో నింపుకొని యథార్థంగా అడుగుతలేం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 1 యోహాను 5వ అధ్యాయము 14-15 ఉన్న వాక్యం చదువుదాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆలకించునన్నదియే. 15 మనమేమి అడిగినను
ఆయన మన మనవి ఆలకించునని హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దైవ అనుగ్రహం కలిగి చదవాలి. వాక్యం చదువుకుని వస్తుంది. ఓకే. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. ఎందుకంటే మన మనవి ఆలకిస్తాడు. ఎందుకంటే ఆయన చిత్తానుసారంగా మనం అడుగుతున్నాం కాబట్టి ధైర్యం ఉంటాం, నిశ్చయత కలిగి ఉంటాం. అదే 15వ వచనంలో ఏమని చెప్పబడ్డది? మనం ఈ విధంగా ఆయన చిత్తము గ్రహించే విధంగా ఉన్నప్పుడు మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడలా మనం ఆయనను వేడుకొనినవి మనం కలిగినవని ఎరుగుదుము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది మన జీవితం నెరవేర్చబడాలండి. మనం ఏది అడిగినను మనము మనవి చేసినను మనకు దయచేసినని మనం ఎరిగి ఉండాలి. అది ఎలాగా? దేవుని చిత్తం తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవుని చిత్తం ఏం తెలుసండి? మొదట నీతి రాజ్యాన్ని తెలుసుకోవాలి. వెతకడం అంటే తెలుసుకోవాలి, వెంటాడాలి. ఉదయం సమయంలో మనం ప్రార్థన కిందకి వస్తున్నాం, సాయంత్రం ప్రార్థన, వ్యక్తిగతంగా పరిశుద్ధులతో సహవాసం. ఎందుకంటే నీతి ఎంత తెలుసుకుంటే అంత నీతి నిలబడతాం. ఎంత తన రాజ్యమైన న్యాయము, తన న్యాయమైన రాజ్యము ఎంత తెలుసుకుంటే న్యాయములో నిలబడతాం. హల్లెలూయా. ఇప్పుడు అసలు పాయింట్ కదా. ఇప్పుడంతా మీరు విన్నారు కదా. ఒక భక్తుడు పాత నిబంధనలో ఇదే విధంగా తన తండ్రి చెప్పినది, బిడ్డా, దేవుడు నన్ను పశువుల కాపరిగా ఉన్నప్పుడు, అనగా పశువుల దొడ్డిలో ఉన్న నన్ను తీసుకొచ్చింది నేను కదా. రాత్రి నన్ను రాజుగా చేయలే, రాత్రి నన్ను యోధుడిగా చేయలే, విశ్వాస వీరుడుగా చేయలే. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడాలు నాకు నేర్పించాడు, నేర్చుకున్నాను, నేను వెంటాడాను. ఆ మార్గంలో నన్ను నడిపించినప్పుడు నీతి న్యాయంలో గ్రహించగలిగాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సత్యాన్ని అనుసరించటము దేవుడు నాకు సహాయం చేసింది. ఆయన కృప ద్వారా నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం. ఈ భాగ్యము ఉన్నతంగా నిలబెట్టి, ఇదిగో నాకు తర్వాత నీకు రాజ్యాధికారిగా, సింహాసన ఆసనుడిగా, నాకు బదులుగా, నాకు మారుగా రాజుని నియమించాడు అని చెప్పి వృద్ధాప్యంలో తన కుమారుడికి చెప్తాడు అనమాట. నువ్వు ఈ దేశానికి నువ్వు రాజుగా నియమించబడినప్పుడు దేవుడు నీకు ఏదైతే అప్పచెప్పాడో అది కాపాడుము, ప్రజలను కాపాడము, నీతిని కాపాడము, న్యాయాన్ని కాపాడము, దేవుని ఆజ్ఞలను కట్టడాలను అనుసరించుము. నువ్వు నడిచిన మార్గములో, ఆయన వాక్యములో, ఆయన ఆజ్ఞలు నువ్వు పాటిస్తే, నిజంగా నీతిని అనుసరిస్తే నీకు తోడుగా ఉంటాడు. ఆయన కృప ద్వారా నీకు గొప్పగా ఆశీర్వదిస్తాడు. మరి నా కడుపున వచ్చిన నాకున్న భక్తి యొక్క ఆ అభిషేకం, ఆ అనుగ్రహము నీకు అనుగ్రహింపబడింది. దేన్ని బట్టి అంటే దేని కృపను బట్టి. ఈ కృప నేను ప్రేమించే విధంగా చేస్తుంది. ఈ కృప నేను వాక్యము పాటించే విధంగా ఉంటుంది. ఈ కృప దేవుని వాక్యం నిలిచే విధంగా చేస్తుంది. ఈ కృప దేవుని వాక్యము నీ హృదయంలో నివసింపజేసే విధంగా చేస్తుంది. ఈ కృప దేవుని యొక్క నీతిలో నడిచే విధంగా నేను అడిగే విధంగా చేస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బాల్యం నుండి చెబుతూ ఉన్నాడు, రాజుగా నియమించబడిన తర్వాత కూడా చెప్తున్నాడు. ఒకటే సక్సెస్ మంత్రం. అధిక గుర్రాలు ఉంటే, రథాలు ఉంటే,
కత్తుల సామాగ్రి ఉంటే యుద్ధంలో జయం పొందావు. దేవుని భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడాలు నీవు అనుసరించితే, ఆయన మార్గం నడిపించబడితే నిజంగా నీకు నీతి, నీకు సత్యము నీకు గ్రహించగలుగుతావు, న్యాయం గ్రహించగలుగుతావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి తండ్రి మాట చెప్తే విని పాటిస్తున్నాడు. పాటించే క్రమంలో ఆ కాలంలో ఉన్నత స్థలము, బలి అర్పించే స్థలము గిబ్యోలో ఉంది. ఎక్కడుందండి? ఎక్కడుంది? పాత నిబంధనలో ఆ రాజు తెలిసిపోయిండు. ఎవరు? దావీదు కుమారుడైనటువంటి సొలొమోన్ రాజు అయిన తర్వాత గిబ్యో స్థలంకి వెళ్ళి ఆ రాత్రి అక్కడ వెళ్ళి బలి అర్పించాడు. మగలేమయ్యాడు. బలులు అర్పించి దేవుని యొక్క కట్టడాల ప్రకారంగా బలులు అర్పించి ఆజ్ఞ ప్రకారంగా భక్తి చేసి దేవుని యొక్క భక్తి చేసి ఉన్నప్పుడు చీకటి అయింది. అక్కడనే ఆ రాత్రి పండుకున్నాడు. రాత్రి అయింది కదా, తెల్లారిపోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కృతజ్ఞతగా అక్కడ అర్పించుకున్నాను అనమాట. బలి అర్పించి నేను ఇక్కడనే బస చేయాలి, ఇక్కడనే పండుకోవాలి దేవుని సన్నిధిలో అని. అప్పుడు దేవుడు కలలో కనబడుతున్నాడు. సొలొమోన్ నా కుమారుడా, వినండి మంచిగా, చూడు ఎంత గొప్ప మాట. నా యందు నువ్వు ఉన్నావు, నీ యందు నా మాటలు నిలుపుకునే విధంగా ఉన్నావు కదా, నీకేది ఇష్టమో అడుగు, నీకు అనుకూలమైన నీకు ఇష్టం అడుగు. ఎంత చాయిస్! హల్లెలూయా. ఈ బలి అర్పించావు కదా, నీ హృదయం అనే బలి అర్పించావు కదా. ఎస్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ హృదయాన్ని అర్పించిన గొప్ప విషయమే. ఆ కాలంలో, ఇప్పుడున్నటువంటి కాలంలో, కొత్త నిబంధనలో నీ హృదయమే బలిపీఠము. నీ బలిపీఠం మీద అర్పించినవన్నీ స్తుతి, ఆరాధన కానీ, కృతజ్ఞత కానుకలు కానీ, ఏదైనా దేవునికి అర్పించేదంతా బలులుగా స్వీకరిస్తున్నాడు. నీ హృదయమైన బలిపీఠం మీద అర్పించినవన్నీ స్వీకరిస్తున్నాడు. పాత నిబంధనలో నిన్ను స్వీకరించుటకు నీకు బదులుగా ఒక బలిపీఠం మీద గొర్రెను అర్పించబడాలి. దహన బలి, సమాధాన బలి అర్పించితే దేవునితో అనుబంధం కదా. ఈ అనుబంధము హల్లెలూయా, ఈ అనుబంధము తన తండ్రి దావీదు చెప్పడమే కాదు, తన జీవితంలో అనుసరించాడు. చూడండి, 2 సామ్యుయేలు 8:15 చదవండి. దావీదు ఇశ్రాయేలు అందరి మీద రాజై 2 సామ్యుయేలు తీసిరండి. నేను వస్తున్నాను. 2 సామ్యుయేలు 8వ అధ్యాయము ఏమని చెప్పిన 15వ వచనం చెప్పాను. 2 సామ్యుయేలు 8వ అధ్యాయం 15వ వచనం. దావీదు ఇశ్రాయేలు అందరి మీద రాజై తన జనుల నందరిని నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. నీతి ఫస్ట్ ఆయన నేర్చుకున్నప్పుడు కదా, నీతిని వెతికాడు కదా, అది నీతిలో నిలబడ్డాడు. ఆయన రాజ్యం న్యాయమైనది కనుక రాజ్యాన్ని వెతికాడు, అనగా న్యాయంగా జీవించాడు. కాబట్టి ఏం చేసి తెలుసా, నీతి న్యాయముల చేత పరిపాలిస్తున్నాడు ప్రజలను. అది కూడా దావీదు ఇష్టడయ్యాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, నీతిగా బ్రతకడం అంటే గొప్ప విషయం. ఈ నీతిని నీకు అన్నం పెడుతుంది. ఏమంటారు పెద్దవాళ్ళు, ఈ నీతే నీకు అన్నం పెడుతుంది బుక్కడాన్ని. నీతే ఐశ్వర్యం ఇస్తుందండి. నీతే మనకు ఘనత వస్తుంది. నీతే మనకు దీర్ఘాయుషను పెంచుతుంది. దీర్ఘాయుషమంతులు అవుతాం. నీతిగా లేకుండా అన్నీ ఈ లోకరీతిగా అడుగుతాం. మనుషులు ఈ లోకంలో మిగతా అన్యులు ఉన్నారే, దేవతలు మొక్కిన వారు, వాళ్ళు ఏం అడుగుతారు? గది అడుగుతున్నారు. ఎంత ఇన్సల్ట్ జీవితం, ఎంతటి దురాశ జీవితం, ఎంతటి దౌర్భాగ్య స్థితి. మళ్ళీ భోగములకే వినియోగించుకోవటానికి అడుగుతున్నాం. మనం నీతి అడుగుతున్నామండి.
నీతికి అది అక్కడికి వచ్చేది. నీతి నీకు దీర్ఘాయుష్యుని ఇస్తుంది, నీతి నీకు ఐశ్వర్యం ఇస్తుంది, నీతి నీకు ఘనత ఇస్తుంది. హల్లెలూయా. నీతి శత్రువుల ప్రాణాల మీద జయం కలిగిస్తుంది, అంటే శత్రువుల మీద జయం కలిగిస్తుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏమంటుంది తెలుసా దేవుడు? మనం చదివేమో కదా ఈ వారంలో ఉదయకాలం 21వ అధ్యాయం సామెతల్లో. అందులో చక్కటి మాట ఉంది, 3వ వచనం. నీతి న్యాయములు జరిగించే వారు ఈ బలుల కంటే గొప్పగా చూస్తాను, నాకు ఇష్టం అంటున్నాడు. ఈ బలు అర్పించిన వాడి కంటే నీతి న్యాయం జరిగించేవాడు నాకు ఇష్టం. హల్లెలూయా. చదవండి సామెతలు 21:3 వచనము. నీతి న్యాయం అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టం. ఈ ఇష్టం కావాలి అది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నీతి న్యాయములను అనుసరించకుండా, అది తెలుసుకోకుండా, పాటించకుండా నువ్వు ఎన్ని అర్పణ కానుకలు ఇచ్చినా, నీ దేహం అర్పించినా, ఇంకేమైనా చాలా దశమభాగం ఇచ్చిన ఇవన్నీ ఇచ్చినా, ఇది రెండో కోణం, అది ఆ ఫలితం ఉంటుంది కావచ్చు, ఐశ్వర్యం. కానీ నీతి నీ జీవితంలో, న్యాయం అనేది నీ జీవితం లేకపోతే ఇష్టడుగా ఏర్పడం. చాలామంది ఈరోజు లెంటి డేస్ ఈ సమయంలో శ్రమలని లెంటి డేస్ అని చేస్తున్నారు. ఇది ఆచారమే కాబట్టి ఆచారమైన కొంత చేస్తున్నారు, గుడ్. కానీ నీతి న్యాయములు అనుసరించే విధంగా చేయకుండా కేవలం హృదయాన్ని అర్పించుకుంటాం, అంటే బలులు అర్పించుకుంటూ ఉంటే ప్రయోజనం ఏముంది? నీతి న్యాయం అనుసరిస్తూ ఈ బలులు అర్పించిన వారి కంటే నాకు ఇష్టం. మళ్ళీ ఇప్పుడు ఏంది, మతం లాగానే క్రైస్తవులు కూడా, ఇప్పుడు ఇస్లాం సహోదరులు కూడా రోజా, రంజాన్ నిష్టగా ఉంటారు. వీళ్ళు కూడా క్రైస్తవులు ఇష్టంగా ఉంటారు. మళ్ళీ తర్వాత వీళ్ళు ఆ దీక్ష అయిపోయిన తర్వాత మళ్ళీ సిగరెట్లు, బూతుమాటలు, మళ్ళీ అమ్మాయిలు, మళ్ళీ లోకరీతిగా అబద్ధాలు, దుర్నీతి, దుర్మార్గం మొత్తం. ఖురాన్ చెప్పినట్టుగా ఈ రంజాన్లో రోజా ఉంటే గొప్పగా పుణ్యం ఏం దొరుకుతుంది? జన్నత్ దొరుకుతుంది, పరలోకం దొరుకుతుంది వాళ్ళకి విశ్వాసం. మరి వీళ్ళ విశ్వాసము అట్లా చెప్తున్నాడు దేవుడు, యేసుప్రభు, బైబిల్ పరిశుద్ధ దేవుడు అలా చెప్తున్నాడు. బైబిల్ దేవుడు, నువ్వు శ్రమల దినమున 90 డేస్ 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉంటుంది చూడు, అబ్బా అది చేస్తే నువ్వు పరలోకం వస్తుంది అని చెప్పిండా. నీతి న్యాయం నీ హృదయంలో, నీ జీవితంలో అలంకరించకపోతే, అనుసరించకపోతే నువ్వెన్ని బలులు అర్పించినా ఇష్టం లేదంటున్నాడు, నాకు హేయమంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది దావీదు అనుసరించాడు, తన కుమారుడు చెప్పాడు, కుమారుడు కూడా అనుసరిస్తున్నాడు. కాబట్టి నీతి న్యాయాలు జరిగించిన వ్యక్తి, నీతి న్యాయంలో జీవించిన వ్యక్తి సొలొమోను. నీకేది ఇష్టమో, నీ కంటికి ఏది ఇష్టమో, అనుకూలమో అడుగు అంటున్నాడు. సేమ్ అట్లనే సొలొమోను ప్లేస్లో మనం ఉన్నాం. నా యందు మీరును, మీ యందు నా మాటలు ఇచ్చిన ఎడల నీకేది ఇష్టమో అడుగుడి, నీకేది ఇష్టమో అడుగుడి. ఇది అడిగితే ఏమవుతుంది? ఆల్తు ఫాల్తుగా అడగం. ఈ సొలొమోను ఏం అడుగుతాడు అదే అడుగుతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చిచ్చోరుగా చిల్లరగా అడగమండి, ఈ లోకరీతిగా అన్యుల్లాగా అడగం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది ఫస్ట్ నేర్చుకోండి, ఇది నేర్చుకోండి ఈరోజు. అందుకోసం ఇది చాలా ప్రాముఖ్యమైనది. నీకేది ఇష్టమో, ఎప్పుడు ఇష్టమవుతుంది? దేవుని చిత్తం తెలుసుకునే విధంగా తన యందు మనం నిలిచినప్పుడు, తన వాక్యం మీద నిలిచినప్పుడు, మనలో దేవుని వాక్యం మన హృదయంలో నిలుపుకున్నప్పుడు మన ఇష్టాలు నిలిచిపోతాయి. ఓహో, మన ఇష్టం భూ సంబంధమైనది, అది నాశనమైనది, అది దురాశలతో నిండింది, అది భోగంతో నిండింది, అది నాశనంలో దీర్ఘాయుష్యం తీసేస్తుంది. గణహీనమైన జీవితం అంతా మళ్ళీ నశించిపోయే విధానం. కానీ దేవుని యొక్క ఇష్టము ఎప్పుడు ఏర్పడి తెలుసా?
మనము దేవుని వాక్యం మన హృదయం నిలుపుకున్నప్పుడు, తన యందు మనం నిలిచినప్పుడు, తన అందు నిలిచిన ప్రతి ఒక్కరి జీవితంలో హృదయంలో ఆయన వాక్యం సమృద్ధిగా, క్రీస్తు జ్ఞానం కలిగిన సమృద్ధి వాక్యం మన హృదయంలో నిలుపుకోవాలి. అందుకోసం బైబిల్ చదవడం ఊరికే ఏదో పేరుగా నేను ఇన్ని చేసినాను, నేను చాలా పరిగెత్తుకుంటూ వచ్చాను, మార్చిలో ఆగిపోయాను. ఎందుకు? చాలా వాక్యసారం లేకుండా నువ్వు చదవడం ఎందుకు? పట్టు అక్షరమో, చాలామంది అక్షరానికే విశ్వాసులుగా అవుతే లాభం దాని సారముతో కట్టబడాలి కదా. వాక్యం చదవడం ఏంది? గ్రహించడానికి చదవాలి కదా. ఎవరికో చూపించడానికి, ఎవరికో గొప్ప చెప్పుకోవటానికి కాదు కదా. వాక్య సారము యొక్క సత్యము, ఆ నీతిని మనము అవలంబించే విధంగా బైబిల్ చదవాలి, వాక్యం వినాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు సొలొమోను దేవుడు అందుకోసమే అడిగి ఏమి అనుకూలమో, నీ దృష్టికి ఏది ఇష్టమో అడుగు అంటున్నాడు. చదువుదాం. మొదటి రాజులు 3వ అధ్యాయం 5వ వచనం. గిబియోన్లో ప్రత్యక్షమై నీకు దేని ఇచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, కలలో తన నరాల్లో, తన హృదయము, తన మనస్సు, తన యొక్క ఆలోచన అంతా దీని వాక్యం మీద ముడిపడి ఉండేదన్నమాట. అంతగా ఆ నీతి న్యాయం యొక్క సారములో ఎదుగుతున్న కుమారుడు చూడండి ఏమంటున్నాడు తెలుసా? ఈ రాజైన సొలొమోను ఏమంటుంది తెలుసా? నా తండ్రి కృతజ్ఞత తెలియజేస్తున్నా, నా తండ్రిని ఏ విధంగా నిలబెట్టావు? నీ దాసుడు నా తండ్రిని, ఆయనకు కృప చూపించావు, నీ ఆజ్ఞలను, నీ కట్టడాలు, నీ మార్గం అనుసరించిన వ్యక్తిని నిలబెట్టి అతనికి మారుగా నన్ను సింహాసనం మీద మళ్ళీ రాజుగా, అతని తర్వాత నన్ను రాజుగా నియమించావు. అందును బట్టి నీ మహాకృపను బట్టి వందనాలయ్యా. సేమ్ నన్ను కూడా అట్లనే నిలబెట్టడానికి కృప చూపించుము. నా తండ్రి కూడా ఇట్లనే నీ అందు, నీ వాక్యమందు, నీ కట్టడలందు అనుసరింపజేసే విధంగా, నన్ను నిలబెట్టిన విధంగా, నడిపించే విధంగా నీ కృప ద్వారా నన్ను నేను నడిచే విధంగా కృప చూపిస్తున్నావు అని చెప్పుకుంటూ కృతజ్ఞత తెలియజేసుకుంటూ, నా ఇంత చిన్న వయసులో, ఇంత బాలుడైన ఇంత చిన్న వయసులో, ఇంత యవన కాలంలో, ఇంత అనుభవం లేని వ్యక్తికి ఇంత మహా జనాంగమును, నీ జనాంగము, నీవు కోరుకునే జనాంగము, నీవు వారి మధ్యలో నివసించే జనాంగము మీద రాజుగా పెట్టావే అయ్యా. ఇంత గొప్ప లెక్కకు మించిన గొప్ప నిరాశగా ఉన్నటువంటి ఈ మహాజనాంగమును రాజుగా నియమించావు. కానీ నాకు బుద్ధి సరిపోతలేదు, వివేచన సరిపోతలేదు. న్యాయము చేయుటకు, న్యాయంగా వీళ్ళకు తీర్పు చెప్పుటకు, వీళ్ళకి సమస్యకు న్యాయం చేయుటకు నాకు బుద్ధి, వివేచన కలిగిన, న్యాయం కలిగిన బుద్ధి నాకు ప్రసాదించు అనడండి. ఎంతమంది అడుగుతున్నారండి ఇట్లాగా ఈ కాలంలో? దేవుడికి ఇది ఇష్టం అన్నమాట. న్యాయంగా ఉండటానికి ఇష్టపడతలేం, మనం అడుగుతలేం. అదే లేదు ఇష్టం. ఇక ఏమి ఇష్టం? ఆయన గాయిదు అంటే ఈ లోకంలో కలిసిపోయేటువంటి సుఖభోగాలకు, భోగములకు, దురాశలకు ఈడవబడటానికి అడుగుతున్నాం. బట్ట పొట్ట గూడు, చదువు, మంచి జ్ఞానం, మంచి పెళ్ళి కూడా మంచి వరకట్నము, మంచిగా ఎర్రగ బుర్రగా ఉన్న అమ్మాయి, మంచి హైట్ వెయిట్ అబ్బాయి కూడా. ఇంకా లోకానికి క్రైస్తవ విశ్వాసులకు ఏం చూడండి, లోకంలో ఉన్నవారు దేవుని ఎరగని వారు అట్లా అడుగుతున్నారు, ఎరిగిన వారు కూడా దేవుని నమ్ముకొని కూడా అడుగుతున్నారు. ప్రయోజనం ఏముంది? భక్తి జీవితం కోరుకుంటలేమో, ఆ భక్తి కూడా భోగంలోకి వినియోగించుకోవటానికి అడుగుతున్నాం. ఆ భక్తి కూడా దురాశలకు వినియోగపడటానికి అడుగుతున్నాం. మరలా ఇంత చచ్చి ఇంటెనకు చచ్చినట్టుగా, ఇంత బతికి ఇంటెనకు చచ్చినట్టుగా, ఇంతగా ఏసైనా నమ్ముకొని నిత్య జీవం కోసం అని బాగా ఉబలాటమాడి సహవాసానికి వచ్చి మళ్ళీ ఏమైపోతున్నా సాతాను పాలయ్యే విధంగా తయారవుతున్నా. ఇది ఎంత దుర్మార్గత, ఎంత అంటే దుస్థితి.
ఎంత దౌర్భాగ్యము, ఎంత విశ్వాసఘాతకం, ఎంత భక్తిహీనత అండి ఇది. ఇది నిర్మూలమవుతాం, భక్తిహీనత నిర్మూలమవుతాం. విశ్వాసఘాతకులు పెరిగి వేయబడతాం, దేవుని నుండి తొలగిపోతాం. తొలగిపోయే విధంగా రక్షించండి దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన ఇష్టాలు మార్పు వస్తలేవు. దేవుని ఇష్టం మన ఇష్టంగా చేసుకుంటలేం, దేవుని చిత్తం మన చిత్తంగా చేసుకుంటలేం. మన ఇష్టమే అట్లా ఇట్లా అవుతాం. మన శరీర ప్రకారం పోతలేదు నీ భక్తి జీవితం. అందుకోసమే అంటున్నాడు గలితీ సంఘముతో, నువ్వు ఆత్మీయంగా స్టార్ట్ అయ్యి తిదకు ఏమైపోతున్నావు, శరీరంగా ముగించబోతున్నావు, అంటే సంపూర్ణంగా అవటానికి వెళ్తున్నావా ఓ గలితీ సంఘమా అంటున్నాడు సంఘస్థులు. నువ్వు ఆత్మీయంగా స్టార్ట్ అయింది నీ జీవితం, రక్షణ పొందావు, మళ్ళీ ఏమైపోతున్నావు, రాజు గుర్రం గాడిదైనట్టుగా ఏమైపోతున్నావు, ఆత్మీయ స్థితి నుంచి శరీర ప్రకారంగా సంపూర్ణ అవుటకు ముగింపబడటానికి పోతున్నావు. క్రైస్తవులు చాలామంది ఎక్కువ ఇది 100% అట్లే పోతుంది. ఎందుకంటే దేవుని బిడ్డలు అంటే గౌరవం ఉంది, ఎందుకంటే 10% అని ఉండకపోతారని ఒక విశ్వాసం ఎక్కడ. లేకపోతే ఎలా నడుస్తుంది క్రైస్తవ లోకము అంటే సువార్తగా ప్రార్థన చేసేటకు, ప్రార్థన వీరులుగా దేవుని రాజ్యం విస్తరించబడటానికి ఎలా సాధ్యమవుతుంది? 10 మంది ఉన్నారు యథార్థవంతులు, సొలొమోను లాంటి వాళ్ళు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇలాంటిది కావాలన్నమాట. అప్పుడు దేవుడు ఏమని తెలుసా, బా నేను కోరుకునేది నువ్వు అడిగా, బుద్ధి వివేచన కలిగినటువంటి విధంగా నీ ప్రజలకు సమస్యలు ఉన్నవారికి, వారికి ప్రాబ్లమ్స్ ఉన్నవారికి న్యాయంగా తీర్పు చెప్పుటకు న్యాయం అడుగుతున్నావే, నువ్వు నచ్చావు. ఐ లైక్ యువర్ డివోషన్, ఐ లైక్ యువర్ డివైన్. దైవిక భక్తి నాకు ఇష్టం, నీ భక్తి నాకు ఇష్టమైంది. ఎస్, నువ్వేమో అనుకున్నాను, అంటే నువ్వు ఏదో ఐశ్వర్యం కోరుతావు అనుకున్నాను, దీర్ఘాయుష్ని కోరుతావు అనుకున్నాను, శత్రు ప్రాణాన్ని కోరుతావేమో అనుకున్నాను. కానీ నువ్వు నేను కోరుకునేదే కోరినావు, నేను ఇష్టపడిందే నా ఉద్దేశమే, నా యొక్క ప్రణాళికనే నువ్వు కోరినావు, నా చిత్తమే నువ్వు కోరుకున్నావు, నీ చిత్తంగా కోరుకున్నావు. చూడు, నువ్వు నచ్చావు. హల్లెలూయా. నీలాగా రాజు ముందు లేడు, తర్వాత కూడా లేడు నీ వంటి వాడు. అంతగా నేను ఘనపరిచేదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు కోరుకోవలసినది కోరుకున్నావు, నీకు ఇష్టం అన్నప్పుడు నా ఇష్టం నీ ఇష్టంగా కోరుకున్నావు. చూడు, అది అందుకోసమే మన ధైర్యం ఏదనగా దేవుని చిత్తానుసారం ఏది అడిగినాను మన మనవి అంగీకరించుడే అని నెరవేర్చబడ్డది. ఆ వాక్యం నెరవేర్చబడుతుంది. అట్లనే మనము ఏది అడగాలో మన మనవిలను అడిగేది ఆయనకు తప్పక ఇస్తాడని ఎరుగుటే ఆయన యందు నిశ్చయత కలిగి ఉండడం ఎంత గొప్ప విషయం అండి. ఇది అడగాల మనం. ప్రతి భక్తుడు సొలొమోనులాగా అడగాలి. ఈ మొదటి రాజులు 3వ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి 14 వచనాలు ఉన్న ఈ విషయాలను ఆకలింపు చేసుకోవాలి నా జీవితంలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, నువ్వు నీతిని గురించి ప్రయాసపడుతున్నావు, నువ్వు న్యాయం కోసము చేయటకు ఇష్టపడుతావు. చూడు, అది నా ఇష్టం, నీ ఇష్టంగా చేసుకున్నావు. అదన్నమాట ఇప్పుడు మూలవాక్యం నెరవేర్చబడే విధంగా. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, మీకు అనుగ్రహింపబడును. అది అనుగ్రహింపబడ్డది అనమాట. దేవుని ఇష్టం తన ఇష్టంగా అయిపోయింది అనమాట. అందుకోసం భక్తి చేయడం వల్ల దేవుని ఇష్టం మన ఇష్టం కావాలి, దేవుని చిత్తం మన చిత్తం కావాలి. హల్లెలూయా. ఆయనతో మమేకమై ఉండాలి, ఆయన హృదయానుసారుడిగా నిలబడాలి. అందుకోసం దావీదు ఎందుకు నచ్చాడు అంటే మిస్టేక్ లేకుండా ఆయన గొప్ప నిష్టగా ఉన్నాడు. చాలా తప్పిదములు చేశాడు, కానీ దేవుని ఇష్టం నా ఇష్టం, దేవుని ఉద్దేశం నా ఉద్దేశం. అందుకోసం నా హృదయానుసారుడైన దావీదు తన హృదయానుసారమైన భక్తి మనం కొంతమైన అవలంబిస్తే నిజంగా దేవుడు అడిషనల్ కూడా ఆశీర్వదిస్తాడు. ఏమని తెలుసా, సొలొమోనుతో
నువ్వు అడగవలసినది అడగదలసినది అడిగినావు, నేను ఇష్టపడినది నువ్వు నీ ఇష్టంగా అడిగావు కదా, ఇదిగో నీకు ఐశ్వర్యం ఇస్తాను. నువ్వు అడగలేదు ఐశ్వర్యం, కానీ అడగవలసినది, నేను కోరుకునవలసినది, నా చిత్తానుసారమైనది, నా ఇష్టపడినది నీ ఇష్టంగా నీ చిత్తంగా చేసుకుని అడుగుతున్నావు కదా. న్యాయము కలిగిన బుద్ధి, వివేచన, న్యాయము కలిగిన జ్ఞానముతో పాటు ఐశ్వర్యం ఇస్తున్నాను. ఇసొంటోళ్ళు ఐశ్వర్యం అనుభవించాలి. హల్లెలూయా. ఇసొంటోళ్ళే గణపరచబడాలి. అందుకోసం నా నామాన్ని ఎరిగిన వాడిని గణపరుస్తాను. ఇది ఎరగడం అన్నమాట, దేవుణ్ణి ఎరగడం. హల్లెలూయా. దేవుని చిత్తం గ్రహించిన వాడు, దేవుని ఇష్టము గ్రహించిన వాడు, అతన్ని గణపరచుడు. ఐశ్వర్యవంతుడా అయ్యాడు, ఘనత వహించాడు. నీ అంత ఐశ్వర్యం, నీ అంత ఘనత ముందున్న రాజులు లేరు, నీ తర్వాత ఉన్న రాజులు లేరు, నీ వంటి రాజు ఎవరు లేడు పా, అంతగా నేను దీవించాడు అంటాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సకల రాజ్యాల కంటే, సకల పౌరుల కంటే, సకల మనుషుల కంటే నేను గొప్పగా ఐశ్వర్యవంతుడు, ఘనతగా నేను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు, నువ్వు అడగదలసినది అడగండి. దేవుడు ఇష్టమైనది మీరు అడగండి, మనం అడుగుదాం. అప్పుడు ఐశ్వర్యంతో పాటు ఘనత ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు శత్రు ప్రాణాన్ని అడగలేదు, అడుగుతావేమో అనుకున్నా, అడగలేదు. కానీ నీకేం తెలుసా, శత్రువులని ఎదుట మిత్రులుగా మారే విధంగా ఏం చేయ తెలుసా, నీకు దీర్ఘాయుష్ని ఇస్తానని చెప్పాడు. దేవుని నీతిలో, న్యాయంలో దీర్ఘాయుష్ ఉందండి. మనం అప్పట్లో వాక్యం విన్నాం. సొలొమోను రాసిన గ్రంథంలోని సామెతలు 8వ అధ్యాయం అనుకుంటా, ఏముంది తెలుసా అండి? 3వ అధ్యాయమా? 3వ అధ్యాయం. కుడి చేతిలో దీర్ఘాయుష్ ఉంది, ఎడమ చేతిలో ధనఘనత ఉంది. ధనఘనత ఎడమ వైపే పోతున్నారు అందరూ, కుడివైపు రత్తలేదు. ఎప్పుడు దీర్ఘాయుష్ నువ్వు పొందుకుంటూ తెలుసా, నీతిగా, న్యాయంగా నువ్వు దేవుడు కోరదలసినది నువ్వు కోరుకునే విధంగా, దేవుడు చిత్తం ఏదో అది గ్రహించి ఆ చిత్తాన్ని అడిగిన వెళ్ళడం, నీవు దేవుని యందు ఆయనకి ఇష్టం ఏదో నీ ఇష్టంగా చేసుకుని అడిగితే, ఉపవాసం చేసి అడిగితే ఇస్తాడు. అందుకోసం ముందుగా నీ నీతి రాజ్యాన్ని అడగండి అంటున్నాడు. ఏమి తిందో, ఏం త్రాగుదో, ఏం ధరించుకుని, అది కాదు, అది కావాల్సినదే. మీకు ఏ రోజుదో ఆ రోజు నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాను, లేకపోతే మీకు కావాల్సినది తండ్రికి తెలియను. ఫస్ట్ ఇది అడగండి. యాత్రికంగా అవి ఆటోమేటిక్గా ఇప్పుడు చూడు, అడగదలసింది అడగలేదా, అడగవలసింది అడగలేదా, దేవునికి ఇష్టమైనదో తన ఇష్టంగా అడగలేదా? అడిగినప్పుడు ఏం చేయాలి? ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు, ఇంకేంది దీర్ఘాయుష్ను కూడా ఇస్తున్నాడు. హల్లు చెప్పండి. ఇది మనకు అనుగ్రహం కావాలండి. ఈ అనుగ్రహం ప్రతి ఒక్కరిలో ఈ పగటి కాలంలో పాస్టర్తో పాటు అందరికీ ఇది యేసయ్య నామంలో ఇది ప్రాప్తించబడే విధంగా ఆశీర్వాదంతో నడిపించబడుతుంది గాక. ఆమె తల్లి వంచుకుని ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదానికి కారణభూతుడమైన మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రము తండ్రి. అయ్యా, ఈ సమయంలో తండ్రి నీవు చెప్పిన మాట, నీ సేవకుని మరుగుపరుచుకొని నీ అభిషేకంతో మాట్లాడిన ప్రతి మాట తండ్రి, అన్నాడు దావీదు కాలంలో దావీదు నడిచినట్టుగా తన తండ్రి చెప్పిన మాటను ప్రభువా జవదాటకుండా బాల్యము నుండే అయ్యా నీ అందు భయభక్తులు కలిగి నీ ఆజ్ఞలు ప్రభువా నీ కట్టడాలను అనుసరిస్తూ సత్య మార్గములో, నీతి మార్గములో న్యాయంగా బ్రతికే విధంగా దేవుని అడుగుమని చెప్పిన పురమాయించిన మాట అదే ప్రభు శిరస వహించాడయ్యా. అందుకోసమే తండ్రి తన అనుభవంలో ఉంది కాబట్టి సామెతల్లో 21వ అధ్యాయంలో 3వ వచనం, ఇదిగో నీతి న్యాయంలో అనుసరిస్తూ ఇదిగో బలుల అర్పించిన కంటే శ్రేష్టమని నాకు ఇష్టమని సెలవి ఆ మాట ప్రభా తండ్రి. ఇదిగో ప్రభు తన తండ్రి ద్వారా పొందుకున్న సొలొమోను అది ప్రభా అనుగ్రహింపబడ్డదయ్యా. ఆయన ఇదిగో దేవుడికి ఇష్టమైనది అడిగినప్పుడు ఆ యొక్క నీతి, ఆ న్యాయములో కలిగిన ఆ బుద్ధి, వివేచన, జ్ఞానం పొందుకున్నప్పుడు దాంతోపాటు ఐశ్వర్యము, ఘనత, దీర్ఘాయుష్ పొందుకున్నాడయ్యా అడిషనల్గా. అట్టి అనుగ్రహము తండ్రి ప్రతి విశ్వాసి
కోరుకునే విధంగా సొలొమోను అందరికీ విశ్వాసులకు సాదృశ్యమయ్యా. ఆ విధంగా అదిగో ప్రభు కోరుటకు సహాయించమని ప్రార్థన చేస్తున్నాం. అందుకోసం ఈరోజు మూలవాక్యము తని యోహాను సువార్త 15:7 నా యందున మీరును మీ యందు నా మాటలో మీ హృదయంలో నిలుపుకుని అప్పుడు మీకు ఏది ఇష్టమో అడిగితే అది మీకు అనుగ్రహమును సెలవిచ్చి ఉన్నాం. అవునయ్యా, మాకు నీతి న్యాయము కలిగిన జీవితం కావాలి. అలాంటి బుద్ధి వివేచన జ్ఞానం మాకు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. దాంతోపాటు ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తాం, దాంతోపాటు ఘనత అనుగ్రహిస్తాం, దాంతోపాటు దీర్ఘాయుషను అనుగ్రహిస్తాం. ఇలాంటి అనుగ్రహము మాకు కలుగుటకి దినమున నీ సేవకు మరుగుపరుచుకుని సేవకులతో కూడి వచ్చిన అందరితో మాట్లాడినందుకు వందనాలు. ఈరోజు లైవ్ ద్వారా చూస్తున్న వారు, చూడబోతున్న వారికి అట్టి అనుగ్రహం అలాంటి ప్రాప్తి కలగ చేయమని నా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.